హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి బేలూరు చెన్నకేశ్వర టెంపుల్ గురించి అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఫ్రమ్ చిక్మగళూర్ అండ్ అలాగే 17 కిలోమీటర్స్ హలిబిడి నుంచి ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ 900 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అండ్ అలాగే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి 103 ఇయర్స్ పట్టింది. ఎందుకు అంత టైం పట్టింది అనేది మీకు ముందు ఆర్కిటెక్చర్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ టెంపుల్ ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది, జస్ట్ లైక్ హంపీలో ఉన్న టెంపుల్స్ లాగా అనమాట. అండ్ ఈ టెంపుల్ 1110వ సంవత్సరంలో హొయసలేషులు చోళులపైన గెలిచినందుకు అప్పుడు కట్టడం జరిగిందనమాట. విష్ణువర్ధన మహారాజు అయితే స్టార్ట్ చేశారు దీన్ని. అలాగే వాళ్ళ కొడుకు నరసింహ బల్లాల కంటిన్యూ చేసి వాళ్ళ మనవడు వీరబల్లాల ఫైనల్గా కంప్లీట్ చేశారనమాట. సో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 3 తరాలు పట్టిందనమాట కంప్లీట్ చేయడానికి. అండ్ అలాగే ఈ టెంపుల్ బయట మొత్తం 10,000కు పైగా స్కల్ప్చర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ బయట ఒక ముద్ర చూసారు కదా, బాలుడు సింహంని చంపుతున్నట్టు. అదేంటంటే హొయసలేశ్వర రాజముద్ర. ఎలా వచ్చిందంటే బాలుడు అంటే సల, హోయ్ అంటే చంపడం, సో అలా వచ్చిందనమాట రాజముద్ర. అండ్ అలాగే ఇక్కడ మిడిల్లో చాండ్లియర్ లాగా ఉంది కదా, అదేంటంటే మిడిల్లో నరసింహస్వామి విష్ణుమూర్తి ప్రతీక. అలాగే చుట్టూ ఉందన్న తామర డిజైన్ బ్రహ్మకి ప్రతీక. అది చేయడానికి ఆల్మోస్ట్ 48 స్టోన్స్ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 48 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. ఏ పిల్లర్ కూడా సేమ్ ఉండదన్నమాట. ఈచ్ పిల్లర్ ఈజ్ డిఫరెంట్. ఒక్కసారి ఆలోచించండి, ఎంత టైం పడుతుంది, ఎంత ఆలోచించాల్సి వస్తుంది అలాంటి పిల్లర్స్ చేయడానికైతే. అండ్ ఇది వచ్చేసి నరసింహ పిల్లర్ అంటారనమాట. సో టెంపుల్ పైన ఉన్న మొత్తం శిల్పాలు ఈ ఒక్క పిల్లర్లో ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే దీన్ని రొటేటింగ్ పిల్లర్ అని కూడా అన్నారు, బట్ డ్యామేజ్ ఉంది, ఇప్పుడైతే తిరగట్లేదన్నమాట. అండ్ లుక్ ఎట్ దట్ ఆర్కిటెక్చర్, ఇట్స్ డీటెయిలింగ్ ఇస్ అమేజింగ్ అనమాట, అంత బాగా చేశారు. అండ్ అలాగే ఈ టెంపుల్లో విష్ణుమూర్తి మోహిని అవతారంలో ఉంటాడు. ఏదేంటంటే విష్ణుమూర్తి మోహిని అవతారంలో భస్మాసురుడిని సంహరిస్తాడు. స్టోరీ ఏంటంటే భస్మాసురుడు శివుణ్ణి ప్రార్థిస్తాడనమాట. అదేంటంటే తన హ్యాండ్ ఎవరి హెడ్ పైన అయినా పెడితే వాళ్ళు భస్మం అవ్వాలి అని కోరుకుంటాడు. సో శివుడు వరం ఇచ్చేస్తాడు. భస్మాసురుడు అహంకారంతో తన హ్యాండ్ని శివుడి తలపైన పెట్టాలని చూస్తాడనమాట. ఆ టైంలో శివుడు విష్ణుమూర్తిని రిక్వెస్ట్ చేస్తే విష్ణుమూర్తి మోహిని అవతారంలో నాట్యం చేస్తూ భస్మాసురుడు తన హ్యాండ్ని తన పైన పెట్టుకునేలాగా చేస్తాడనమాట. సో ఈ స్టోరీ జరిగిన ప్లేస్ ఇదే అనమాట. దానికి నిదర్శనం ఈ టెంపుల్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ చూడండి నరసింహస్వామి స్టాచ్యూ ఉంది కదా, ఆర్ట్ ఉంది కదా, అక్కడ ఏంటంటే హిరణ్యకశిపుని చంపేసి చీల్చుతాడు కదా, పేగులు బయటకు తీస్తాడు. అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ఆర్ట్ అయితే, ఎంత బాగుంటుందో. అండ్ అలాగే టెంపుల్ ఎంట్రన్స్లో గోపురం దగ్గర ఎంట్రన్స్లో 2 సైడ్ పిల్లర్స్కి జయ విజయ అయితే ఉంటారనమాట. అండ్ అలాగే బ్యాక్ సైడ్ శ్రీదేవి భూదేవి టెంపుల్స్ అండ్ అలాగే మండపం కూడా ఉంటుంది. శ్రీదేవి అంటే సౌమ్యనాయకి అండ్ అలాగే భూదేవి అంటే రంగనాయకి. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్కి రూఫ్ పైన పెద్ద పెద్ద శిల్పాలు ఉంటాయి, అవి 42 ఉంటాయి. సో ఇవే అనమాట నేను చెప్పేది. వాటిని శిలాబాలికలు అని కూడా అంటారు. ఈచ్ శిల్పంకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. నేను అది స్టార్ట్ చేస్తే మాత్రం ఈ వీడియో కొన్ని గంటలు పడుతుందన్నమాట. సో నాట్ పాసిబుల్. అండ్ అలాగే ఇక్కడ పుష్కరిణి కూడా ఉందన్నమాట. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడ వాటర్ పడినా టెంపుల్ నుండి పుష్కరిణిలోకే వస్తుందన్నమాట. అండ్ అలాగే టెంపుల్ 2 పార్ట్స్ ఉంటుంది, జీవాత్మ పరమాత్మ. టెంపుల్ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి జీవాత్మ, బ్యాక్ సైడ్లో గర్భగుడి ఉంటుంది కదా, ఆ ప్లేస్ వచ్చేసి పరమాత్మ అంటారు. అండ్ అలాగే టెంపుల్కి ఎదురుగా చిన్న చిన్న గోపురాలు అయితే చూశారు కదా, అందులో ప్రతి టెంపుల్లో విష్ణుమూర్తి ఉంటాడు. అండ్ ఎవ్రీ టెంపుల్లో డిఫరెంట్ అవతారంలో ఉంటాడనమాట. సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, నేను అక్కడ గైడ్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకైతే ఈ వీడియోలో పెట్టాను. మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మిస్ చేసి ఉంటే మాత్రం ఎవరికైనా ఇంకా స్టోరీ తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అక్కడ అలా దర్శనం అయిపోగానే మేమైతే హోర్నాడుకు స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో చాలా చీకటి అయిపోయింది. సో జస్ట్ వెళ్ళి రూమ్ వెతుక్కొని రూమ్లో చెక్ ఇన్ అయిపోయి హైగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఫుల్ చలి అనమాట. ఏంటి అంటే ఇది హిల్ ఏరియా కదా, సో చాలా టైం పట్టింది. దర్శనం అయిపోతుంది అనుకున్నాం కానీ అవ్వలేదు, ఇంకా లేట్ అయిపోయింది. మార్నింగ్ ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి చెక్ ఇన్ అయిపోయి హైగా రెస్ట్ తీసుకున్నాం. సో ఇంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.